శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. సాయిబాబా మాసపత్రిక. వ్యాసం పేరు మధురమైన ఆత్మవంచనలో మునగరాదు. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ. సాయినాథుడు తన మహిమ చేత భక్తులను రక్షించటమే కాని వారికి ఎట్టి సాధనా మార్గాలు బోధించలేదని సామాన్యంగా మనకు లభించే చరిత్ర గ్రంథాలు చూసిన వారికి అనిపిస్తుంది. అందుకు కారణం సామాన్య మానవ నైజం. తాత్కాలికమైన లౌకిక ప్రయోజనాలను సాధించుకోవడం, కష్టాలు తొలగించుకోవడం పట్ల గల ఉత్సుకతే. ఎక్కువ మంది రచయితలు సాయిలోని ఈ అంశం మీదనే తమ దృష్టిని కేంద్రీకరించి పరిమితం చేసుకుని చరిత్రలు రాయటమే ఇందుకు కారణం. కానీ తాము భక్తుల కోర్కెలు నెరవేర్చటం, కష్టాలు తీర్చటం, వారిని తమ వైపు ఆకర్షించుకుని శుభ్రమైన మార్గాల్లోకి ఆకర్షించడానికేనని స్పష్టంగా ఒక భక్తునికి చెప్పిన విషయం నా చేత సాయి రాయించుకున్న సమగ్రమైన సాయిబాబా జీవిత చరిత్ర అంటే శ్రీ సాయి లీలామృతం చూస్తే తెలియగలదు. ఆ విధంగా ఆకర్షింపబడి సాయి భక్తిలో మనం స్థిరపడ్డాక నిజమైన సాధక దశ మన కర్తవ్యం అవుతుంది. నిజమైన ముముక్షువు, పరమార్థాన్ని కోరువాడు సాయి లీలల మాధుర్యంతోనే తృప్తి చెందక ఆయన మనకు అందించిన సాధనా మార్గాన్ని అర్థం చూస్తాడు. అప్పుడే అది అతడికి లభ్యం అవుతుంది. కానీ ఎక్కువ మంది తాము ముముక్షువులమని భ్రమించినా సాధన కూడా ఆయనే మన చేత చేయించుకుంటాడు అని భ్రాంతియుతమైన మధురోక్తులతో తమను సాటివారిని కూడా వంచుకుంటారు. నిజమైన సద్గురువులెవ్వరూ అటువంటి భ్రాంతికి తమ బోధల్లో తావు ఇవ్వలేదు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మద్, శంకరాది ఆచార్యులు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి మొదలైన సద్గురువులందరూ భక్తి శ్రద్ధలను ఆధారం చేసుకుని మానవుడు తనను తానే ఉద్ధరించుకోవాలని, అందుకు వలసిన బలాన్ని ప్రసాదించమని భగవంతుని, గురువును శరణు పొంది సేవించడం కూడా ఇట్టి యత్నంలోని భాగమేనని చెప్తూ వచ్చారు. అలానే సాయి కూడా నిష్ఠా సబూరీలను దక్షిణగా సమర్పించి నిరంతరం గురు ధ్యాన సేవాదుల ద్వారా తనను తానే ఉద్ధరించుకోవాలని రాధాబాయి అనే భక్తురాలికి తమ గురుసేవ వృత్తాంతం ద్వారా బోధించడం గమనించాలి. సాధన మన కర్తవ్యం అని వారు తెలిపారు అనటానికి 2 ఉదాహరణలు. ఒక భక్తుడు సాయి చెప్పిన తాగుడు మానుకోకపోతే నేను 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు. తన సాటి భక్తుని పరోక్షంగా తనివి తీరా నిందిస్తున్న వేరొక భక్తునితో సాయి, నిందించేవాడు తన పుణ్యాన్ని అవతలవాడికిచ్చి వాడి పాపాన్ని తాను స్వీకరిస్తాడు. నీవిలా చేస్తే షిరిడీకి వచ్చి మాత్రం ప్రయోజనమేమి అన్నారు. వేరొక భక్తుడితో, నీకు అప్పాను కన్నడ సాధువు చెప్పింది యథార్థమే, కానీ అతడు చెప్పిన గ్రంథాన్ని చదివితే మాత్రమే చాలదు, దాన్ని అర్థం చేసుకుని ఆచరించాలి. ఆధ్యాత్మిక జీవితంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గాని ఫలితం ఉండదు అన్నారు. అంటే ముముక్షువులకు సాధన ఎలా చేయాలో తెలుసుకుని దానిని అనుసరించమని బోధించారు అన్నది స్పష్టం. ఎక్కువ మంది భక్తులు ఈ సత్యాన్ని గుర్తించక ముందు చెప్పిన రీతిన భ్రాంత చిత్తులవుతున్నారని తెలపటానికి ఒకసారి తమ వద్దకన్నీ నొక్కుబోయినవి, అరిగిపోయిన నాణాలే చేరుతున్నాయని, తమకు శిష్యుడని చెప్పుకోదగ్గవాడు ఒక్కడు కూడా కనిపించలేదని చెప్పారు. నా వద్దకు అందరూ గొంతెమ్మ కోరికలతో వస్తున్నారు, కానీ నా వద్ద కోకొల్లలుగా జ్ఞానధనమున్నా నేనివ్వదలిచిన దాన్ని తీసుకునేవాడొక్కడూ కనిపించలేదు అని 1886లో వారు 72 గంటల సమాధి స్థితిలో ఉండబోయే ముందు మహల్సాపతితో వాపోయారు. నిజానికి సాయి సాధన గూర్చి బోధించనిదంటూ ఏమీ లేదని శ్రీ సాయి ప్రబోధామృతం చూస్తే తెలియగలదు. అయితే సాయి బోధనా మార్గం అద్భుతం. ఆయన ప్రబోధామృతాన్ని పారాయణ, మననము చేస్తే మన జీవితమంతా సాధనగా మారగలంతటి అద్భుతమైనది. అది తెలియక సాయి మనలో ఉండి మనమే తామై సాధన చేసుకుపోతారు. అదే వారి ప్రత్యేకత అని మధురమైన ఆత్మవంచనలో కొందరు మునుగుతున్నారు. అదే నిజమైతే ఈనాడు మానవజాతి ఇంత క్షీణదశలో ఉండవలసిన అవసరం లేదు. అట్టి కార్యం భగవంతుడికి, వారి ప్రతిరూపమైన సద్గురువులకు సమ్మతం కాదు. తండ్రి తన కుమారుడు ప్రయోజకుడై తన స్వశక్తిపై ఆధారపడి మనగల స్వతంత్రుడు కావాలని కోరతాడు. నిష్క్రియుడై అంతా తండ్రి చేయాలని తలచకూడదు అని కోరతాడు. సర్వులకు తండ్రి అయిన బాబా కూడా అలానే కోరతారని మనం గుర్తించాలి. మన కర్తవ్యం అయిన సాధనా తత్వాన్ని గుర్తించి ఆచరించి
వారి నిరంతర అనుగ్రహ స్రవంతికి పాత్రులం కావాలని వారి ఆకాంక్ష. తల్లికి తగ్గ బిడ్డలు కండి, మీ జ్ఞాన ధనాగారాలను నింపుకోండి అన్నది వారి సూక్తి. సాయికి ప్రీతిపాత్రులు అవ్వటానికి అదొక్కటే మార్గం. అలా చేయని భక్తులను గూర్చి, వారిలోని అజ్ఞాన ప్రవృత్తిని గూర్చి ఆయన భావగర్భితంగా ఇలా అనేవారు: నన్ను నూనె వర్తకులు అంటే తేలి, దుకాణదారులు అంటే వణి ఎంతగానో వేధించారు. నాకు ఈ మసీదులో ఉండడం అంటే విసుగు పుట్టింది. నేనిక్కడి నుంచి వెళ్ళి చిలుము తాగుతూ హాయిగా ఒక మూల కూర్చుంటాను అని. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై.